మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ పీరియాడిక్ రూరల్ డ్రామానే పెద్ది. దర్శకుడు సుకుమార్తో చేసిన రంగస్థలం తర్వాత మళ్ళీ అదే ఫార్మాట్లో భారీ స్థాయిలో నిర్మాణం వహించబడి వస్తున్న ఈ సినిమా పట్ల అనేక వర్షన్లు వినిపిస్తూ వస్తున్నాయి. అయితే మేకర్స్ ఈ చిత్రాన్ని ఒక మల్టీ స్పోర్ట్స్ డ్రామాగానే ప్రజెంట్ చేస్తూ వచ్చారు. అంతేకాకుండా మొన్న వచ్చిన ట్రైలర్లో కూడా మేకర్స్ సినిమాలో సోల్ కాన్సెప్ట్ని దాచి ఉంచి రామ్ చరణ్ని ఒక స్పోర్ట్స్ మ్యాన్గానే చూపిస్తూ వచ్చారు. దీనితో ఈ సినిమా అంతా కేవలం స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లోనే కొనసాగుతుందని అందరిలో బలంగా నాటుకుపోయింది. కానీ బుచ్చిబాబుకి సినిమాలో వేరే ప్లాన్లు ఉన్నాయట. ఈ సినిమాలో స్పోర్ట్స్ అనేది కేవలం ఒక వంతు మాత్రమే, కానీ ఈ చిత్రం నడిచేది ఓ రైల్వే ట్రాక్ అంశం మీద అని చెప్పవచ్చు. తాజాగా వదిలిన కొత్త పోస్టర్లో ఒక రైల్వే ట్రాక్ని చూపించడం జరిగింది. సో పెద్ది అనే సినిమాలో పలు రకాల క్రీడలు ఉండవచ్చు, కానీ పెద్దిగాడి పోరాటం మాత్రం తన ఊరి ఉనికి కోసం, వారికి రైల్వే ట్రాక్ కోసమే అయి ఉండొచ్చని అందరూ అంటున్నారు. ఈ క్రమంలోనే పెద్ది పాత్ర ఢిల్లీ వెళ్ళడం, అక్కడ అర్జీ చేయడం లాంటివి జరిగి ఉండాలి. అసలు సినిమా మొదలుపెట్టినప్పుడు వదిలిన అనౌన్స్మెంట్ గ్లిమ్స్ ఇంకా పోస్టర్లో కూడా ట్రైన్కి సంబంధించిన విజువల్సే కనిపిస్తాయి. అక్కడ నుంచి రామ్ చరణ్ పై ఓ పోస్టర్ కూడా రైల్వే ట్రాక్ పైనే కనిపిస్తుంది. ట్రైలర్లో మొదటి షాట్ కూడా రైల్వే ట్రాక్ మీదే ఉంటుంది. ఆ తర్వాత కూడా కొన్ని రైల్వే ట్రాక్ గురించే ఉన్నాయి. ఇలా వీటిని హింట్స్గా మాత్రమే బుచ్చిబాబు ఇచ్చి వదిలేశారు. ఇక డెఫినెట్గా ఇవి థియేటర్స్లో వర్క్ అయితే మాత్రం రామ్ చరణ్ నుంచి మరో ఇంటెన్స్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ని మనం చూడవచ్చు. సో బుచ్చిబాబు ఏం ప్లాన్ చేశాడో తెలియాలి అంటే ఈ జూన్ 4 వరకు ఆగాల్సిందే.